నమస్కారం శ్రీ సత్య న్యూస్ కు స్వాగతం నేను మీ శ్రీనివాస్ కోవిడ్ తో చనిపోయిన సఫాయి కర్మచారులకు ₹1 కోటి పారితోషికం ఇవ్వడం జరుగుతుందని జాతీయ సఫాయి కర్మచారీస్ కమిషన్ సభ్యులు డాక్టర్ పిపి వావా తెలిపారు కలెక్టరేట్లోని కలెక్టర్ సమీక్షా సమావేశ మందిరంలో మాన్యువల్ స్కావెంజింగ్ ఉపాధి నిషేధించడం వారి పునరావాసం చట్టం 2013పై సమీక్షా సమావేశం నిర్వహించారు ఎస్సీ ఎస్టీ సఫాయి కర్మచారులు మాన్యువల్ స్కావెంజింగ్ ఉపాధిని నిషేధించడం మరియు వారి పునరావాస చట్టం 2013ను ఈ జిల్లాలో ఖచ్చితంగా అమలయ్యే విధంగా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తమీం అన్సారియా తెలిపారు. ఈఎస్ఐ హాస్పిటల్స్ గురించి అవేర్నెస్ కల్పించాలని, మున్సిపాలిటీల్లో పనిచేసే సఫాయి కర్మదారీలకు నియమ నిబంధనలతో కూడిన నియామక పత్రాలు ఇవ్వాలని సామాజిక కార్యకర్త మిట్నసల బెంజమిన్ అన్నారు. ప్రభుత్వ హాస్పిటల్స్ నందు పనిచేసే వర్కర్లకు డ్రెస్సింగ్ రూమ్స్ ఏర్పాటు చేయాలని, తాగునీరు వసతి కల్పించాలని, గుర్తింపు లేని శవాలను శానిటేషన్ సిబ్బందితో మోయిస్తున్నారని తెలిపారు. మాన్యువల్ స్కావెంజింగ్ ఉపాధిని నిషేధించడం, వారి పునరావాస చట్టం 2013 వివరిస్తూ జిల్లాలో 2 అట్రాసిటీ కేసులు నమోదయ్యాయని, వాటికి ఇంతవరకు రిలీవ్ అందలేదని, కొన్ని వర్క్స్ ఏరియాలో సెక్సువల్ హెరాస్మెంట్ జరుగుతుందని సామాజిక కార్యకర్త డాక్టర్ కిషోర్ కుమార్ మందా తెలిపారు. సమావేశంలో ఏఎస్పీ కె నాగేశ్వరరావు, డిఆర్ఓ వి విశ్వేశ్వరరావు, మార్కాపురం సబ్ కలెక్టర్ రాహుల్ మీనా, ఆర్డీఓ జీబీ సుబ్బారెడ్డి, కనిగిరి ఆర్డీఓ పి జాన్ ఐర్విన్, జిల్లా పంచాయతీ అధికారి టి ఉషారాణి, మున్సిపల్ కమిషనర్ ఎం జగదీశ్వరరావు, పీడీసీసీ బ్యాంక్ మున్సిపల్ కమిషనర్ ఎం జశ్వంతరావు, పీడీసీసీ బ్యాంకు సీఈఓ ఈ కోటిరెడ్డి, మహిళా సమాఖ్య అధ్యక్షురాలు కె గోవిందమ్మ, ఇతర అధికారులు పాల్గొన్నారు. Government, these are implications of it. You know, we need the our supply कर्मचारी are there. పెంపుడు కుక్కలు వ్యాధుల బారిన పడకుండా యజమానులు కాపాడుకోవాలని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు అన్నారు. నగరంలోని సంతపేటలో పశువుల ఆసుపత్రిలో ప్రపంచ జూనోసిస్ దినోత్సవాన్ని పురస్కరించుకొని ర్యాబీస్ వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమాన్ని దామచర్ల జనార్దన్ రావు ప్రారంభించారు. సురేంద్ర గారు
అది కాదమ్మా అకౌంట్ కొంచెం వెనకమ్మా. కుక్కల నుండి మనుషులకు, మనుషుల నుంచి కుక్కలకు వ్యాధులు సంక్రమించే అవకాశం ఉన్నందున ప్రతి ఏడాది జూలై 6వ తేదీన ప్రపంచ జూనోసిస్ దినోత్సవం జరుపుకుంటూ పెంపుడు కుక్కలకు ఉచితంగా వ్యాధి నిరోధక టీకాలు వేయటం జరుగుతుందని దామచర్ల జనార్దన్ రావు అన్నారు. ఇది ఒక మంచి కార్యక్రమం అని, ఎక్కడైనా పెంపుడు కుక్కలు ఇంటి యజమానుల వద్ద వెళ్ళినప్పుడు అనుకోని విధంగా కరిస్తే ప్రమాదం లేకుండా ఉండేందుకు ఇది బాగా ఉపయోగపడుతుందని, యజమానులందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని అన్నారు. కార్యక్రమంలో యూనియన్ బ్యాంక్ రీజనల్ మేనేజర్ రవికుమార్, డాక్టర్ సురేంద్ర, జనసేన పార్టీ అధ్యక్షుడు షేక్ రియాజ్, మాజీ కౌన్సిలర్ తోటకూర వెంకట్రావు, బండారు మదన్, 14వ డివిజన్ టీడీపీ నాయకులు బెజవాడ ఆంజనేయులు, ఉంగరాల మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. నిండు చూలాలతో ఉన్న కుక్కకు శ్రీమంత కార్యక్రమం జరిపించారు. కుక్కలకి ఎవరైతే మనం ప్రేమగా పెంచుకుంటామో అవన్నీ కూడా ఏదో ఒక డిజీజ్ రావటం వల్ల ఏదైనా ఇబ్బందులు రాకుండా ఈరోజు మనం వ్యాక్సినేషన్ ఏ విధంగా అయితే మన మనుషులకు ఇచ్చుకుంటున్నామో అదేవిధంగా మూగజీవులకు కూడా మనందరం కూడా ఇచ్చుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. దానికే ఈరోజు అందరికి కూడా వ్యాక్సినేషన్ అందరూ కూడా చేయటం జరుగుతూ ఉంది. మనకి జిల్లా మొత్తం మీద జరుగుతూ ఉంది. మన ఒంగోలులో కూడా ఎవరైతే పెంపుడు కుక్కలు ఉన్నాయో ఇవన్నిటికి కూడా వ్యాక్సినేషన్ చేసుకొని అది ఎవరినైనా కూడా కలిసినా ఏదైనా ఇబ్బందులు రాకుండా, మనుషులకు ఇబ్బంది రాకుండా ఉండే విధంగా ప్రతి ఒక్కరు కూడా దీన్ని భాగస్వాములు అవ్వాలని చెప్పి కూడా మేము కోరుకుంటా ఉన్నాం. దానికోసమే ఇంత యానిమల్ హస్బెండరీ మన జేడీ గారు కానీ వీళ్ళందరూ కూడా ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఉపయోగించుకోవాలని చెప్పేసి ఈరోజు ఈ కార్యక్రమం పెట్టి మమ్మల్ని కూడా పిలవడం కూడా జరిగింది. కాబట్టి ఏదైనా కూడా మూగజీవులను కూడా అన్ని విధాలుగా కూడా వాళ్ళకి కావాల్సిన ప్రికాషన్స్ కూడా మనం తీసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. ఈరోజే ఇందాక చాలా సంతోషం, పోలీసు డాగ్ అయితే 11 ఇయర్స్ దాన్ని కంప్లీట్ అయిపోయి రిటైర్డ్ స్టేజ్ ఉంది. దాన్ని కూడా ఈరోజు వ్యాక్సినేషన్ ఇచ్చాం. ఆ వ్యాక్సినేషన్ ద్వారా ఈరోజు దానికి సన్మానం కూడా మన జేడీ గారు వీళ్ళందరూ కూడా సన్మానం చేయటం, అలాంటి ఒక మంచి కార్యక్రమంలో కూడా చాలా సంతోషం అని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. కాబట్టి దీన్ని ప్రతి ఒక్కరు కూడా, ప్రతి పేరెంట్ ఎవరైతే దాని ఇంట్లో పిల్లల మాదిరి మనం ఈ జీవులని మూగజీవులను పెంచుకుంటున్నామో వాళ్ళందరినీ కూడా వ్యాక్సినేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్పేదే మేము తెలియజేస్తున్నాం. కాబట్టి ఇవన్నీ కూడా పాల్పంచుకోవాలని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఒక మంచి కార్యక్రమానికి మన జేడీ గారికి కానీ అదేవిధంగా డీడీ గారికి, దీనికి మా రవికుమార్ గారు యూనియన్ బ్యాంక్ కూడా దీన్ని స్పాన్సర్ చేయడం చాలా సంతోషం. వాళ్ళకు కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాం. జూనోసిస్ డేని లూయిస్ పాస్చర్ అనే శాస్త్రవేత్త 1885లో ఒక కుక్క కరిచినటువంటి ఒక బాలుడికి ఈ ర్యాబిస్ వ్యాక్సిన్ వేసి అతని ప్రాణాలని రక్షించినందుకు గాను ప్రతి సంవత్సరము జూలై 6న వరల్డ్ జూనోసిస్ డేని సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతూ ఉందండి. ఈ విధంగా ఈ సెలబ్రేషన్లో ఈ విపిసి మనకి ప్రకాశం డిస్ట్రిక్ట్కి 35,320 డోసెస్ ఆఫ్ ర్యాబిస్ వ్యాక్సిన్స్ వచ్చాయండి. ఇవి ఇక్కడే కాకోకుండా మన ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క హాస్పిటల్స్, ఆర్ఎల్ యూనిట్ అవ్వచ్చు, వెటనరీ డిస్పెన్సరీ అవ్వచ్చు, వెటనరీ హాస్పిటల్స్ అవ్వచ్చు, అన్నిటికీ మేము సప్లై చేయడం జరిగిందండి. ఇవన్నిటి ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క డాగ్ ఓనర్స్ ఈ సదవకాశాన్ని ఉపయోగించుకొని వాటి యొక్క పెట్ డాగ్స్ అన్నిటికీ కూడా వ్యాక్సిన్ చేయించుకోండి. యాజ్ ఎ డిస్ట్రిక్ట్ ఆఫీసర్గా ఇవాళ ఒక్కరోజు అయితే కొంతమందికి కుదరకపోవచ్చు అని నేను ఇన్స్ట్రక్షన్స్ మన ప్రకాశం జిల్లా ప్రత్యేకంగా వీక్ డేస్ అంటే ఈ సాటర్డే నుంచి నెక్స్ట్ సాటర్డే వరకు ఉచితంగా ర్యాబిస్ వ్యాక్సిన్ వేస్తారండి. కాబట్టి డాగ్ ఓనర్స్ అంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మీ యొక్క పెంపుడు కుక్కలు ర్యాబిస్ బారిన పడుకోకుండా, వ్యాధి బారిన పేద ప్రజల అభ్యున్నతి కోసం పనిచేసిన వ్యక్తి డాక్టర్ బాబు జగజ్జీవనరావు అని సాంఘిక సంక్షేమ శాఖ డీడీ లక్ష్మణనాయక్ అన్నారు. డాక్టర్ బాబు జగజ్జీవనరావు వర్ధంతి సందర్భంగా నెల్లూరు బస్టాండ్లోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఉప ప్రధానిగా పనిచేసిన కాలంలో అనేక రకాల సంక్షేమ పథకాలను పేద బడుగు బలహీన వర్గాల కోసం ప్రవేశపెట్టిన ఘనత ఆయనదేనని లక్ష్మణనాయక్ అన్నారు. ఫుడ్ కార్పొరేషన్ ఏర్పాటు చేశారని కొనియాడారు. ఆయనను ఆదర్శంగా తీసుకుని బడుగు బలహీన వర్గాలు ఆర్థికాభివృద్ధి చెందాలని కోరారు. కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నాయకులు ఆనందమాదిగా అధికారులు పాల్గొన్నారు. డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు గారి 38వ కార్యక్రమం. ఆ మహనీయుడు చేసినటువంటి త్యాగ ఫలితము బడుగు బలహీన వర్గాల వారికి వారు చేసినటువంటి మహోన్నతమైనటువంటి కార్యక్రమాలు, వారి అభివృద్ధి కోసం ఆయన పాటుపడినటువంటి ఆ బడుగు వర్గాలకు ఏమైతే ఆయన చేశారో ఆ ఆశయాలను మరొకసారి స్మరించుకుంటూ ఈరోజు సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 38వ వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది. జగజ్జీవరావు గారి 38వ వర్ధంతి సందర్భంగా ఈరోజు సోషల్ వెల్ఫేర్ ఆధ్వర్యంలో డిప్యూటీ డైరెక్టర్ గారు ఆధ్వర్యంలో ఈ యొక్క వర్ధంతి కార్యక్రమం జరుగుతూ ఉంది. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మందాకృష్ణ మాదిగ గారి పక్షాన మేము ఆయనకి ఘనమైన నివాళులు అర్పిస్తూ, డాక్టర్ బాబు జగజ్జీవరావు గారు అంటే ఒక పేద కులంలో పుట్టినటువంటి మహనీయుడు డాక్టర్ బాబు జగజ్జీవరావు గారు. మరి ఆయన ఈరోజు భారతదేశానికే ప్రధానమంత్రిగా నియమించబడినటువంటి బడుగు బలహీన వర్గాలైనటువంటి వ్యక్తి డాక్టర్ బాబు జగజ్జీవరావు గారు. ఈరోజు భారతదేశం ఈ విధంగా సుసంపన్నతో ఉన్నదంటే దానికి కారణం కూడా డాక్టర్ బాబు జగజ్జీవరావు గారు. ఈరోజు బడుగు బలహీన వర్గాల పక్షపాతి అయినటువంటి డాక్టర్ బాబు జగజ్జీవరావు గారు ఎంతో సేవలు అందించినటువంటి వ్యక్తి డాక్టర్ బాబు జగజ్జీవరావు గారు అని చెప్పని, అలాగే మహనీయులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి తర్వాత మహనీయులు డాక్టర్ బాబు జగజ్జీవరావు గారు అని చెప్పని ఈరోజు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మందాకృష్ణ మాదిగ గారి ఆధ్వర్యంలో ఘనమైన నివాళులు అర్పిస్తూ, ఈ దేశాన్ని ఫ్యూడల్ వ్యవస్థ, మహారాజులు, రాచరిక వ్యవస్థలు ప్రజాస్వామ్యానికి సంబంధం లేకుండా పరిపాలించాయని, స్వాతంత్రానంతరం రాజ్యాంగం ద్వారా న్యాయ వ్యవస్థను రూపొందించుకున్న మొట్టమొదటి దేశం భారతదేశమని ఏపీ హైకోర్టు సీనియర్ అడ్వకేట్ ఏ సత్యప్రసాద్ అన్నారు. కొత్త రెడ్ క్రాస్ భవనంలో ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ ప్రకాశం జిల్లా 5వ మహాసభల సందర్భంగా జరిగిన సదస్సులో భారత రాజ్యాంగం, స్వతంత్ర న్యాయ వ్యవస్థ అనే అంశంపై ఆయన ప్రసంగించారు. ఈ సదస్సుకు ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ జిల్లా సెక్రటరీ ఎం రహీం బేగ్ అధ్యక్షత వహించారు. స్వాతంత్రం అనంతరం దేశంలో పటిష్టమైన చట్టాలను రూపొందించడం జరిగిందని, ఈ చట్టాల అమలులో కోర్టులు కీలక భూమిక పోషిస్తున్నాయని సత్యప్రసాద్ అన్నారు. ఇప్పటికీ భారతదేశం సెక్యులర్ దేశంగా ఉన్నదంటే దానికి బలమైన పునాది న్యాయ వ్యవస్థ మాత్రమేనని పేర్కొన్నారు. ప్రజల ఆకాంక్షలు చట్టబద్ధంగా నడవనప్పుడు జ్యుడిషియల్ వ్యవస్థ అండగా నిలబడుతుందని పేర్కొన్నారు. ఎగ్జిక్యూటివ్, లెజిస్లేటివ్, జ్యుడిషియరీ భారత రాజ్యాంగానికి పట్టుకొమ్మలని అన్నారు. న్యాయ వ్యవస్థ పట్ల ప్రజలకు నమ్మకాన్ని కలిగించేందుకు కృషి చేయాలని పేర్కొన్నారు. ప్రజలకు నేటికి న్యాయంపై నమ్మకం ఉందంటే న్యాయ వ్యవస్థ పనితీరు చక్కని ఉదాహరణ అని తెలిపారు. కార్యక్రమంలో ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ జనరల్ సెక్రటరీ నల్లూరి మాధవరావు, నేషనల్ ప్రెసిడెంట్ ఎస్ రాజేంద్ర ప్రసాద్, ప్రకాశం జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎన్ మోహన్ దాస్, రాష్ట్ర ఉపాధ్యక్షులు వై రమేష్ లాయర్లు పాల్గొన్నారు. ఎంతోమంది ర్యాలీ దానికి వ్యతిరేకంగా నిలబడి చివరికి మన స్వాతంత్రం తెచ్చుకున్న తర్వాత ఇమీడియట్గా మనకున్న ప్రయారిటీస్ ఏమిటి, ఈ దేశాన్ని ఎలా నడపాలి, ఈ దేశానికి బేసిక్గా మనం ఉంచాల్సినటువంటి కనీసమైనటువంటి అవసరాలు ఏంటి, దానికి ఒక రాజ్యాంగ సభను మనం ఏర్పాటు చేసుకున్నాం. కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ అంటాం. కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో చాలా డిబేట్ జరిగి మనకు రాజ్యాంగాన్ని రూపొందించుకున్నాం. ఫస్ట్ మన దేశం ఒక డెమోక్రటిక్ కంట్రీగా ఉండాలి, డెమోక్రటిక్ రిపబ్లిక్గా ఉండాలి, సెక్యులర్ స్టేట్గా ఉండాలి, ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ ఉండాలి. అలాగే మనం కొన్ని ఆర్గాన్స్, కొన్ని బేసిక్ ఇన్స్టిట్యూషన్స్ అంటే లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియరీ, ఈ మూడు ప్రధానంగా. ఈరోజు ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ ప్రకాశం జిల్లా 5వ మహాసభ మన ఒంగోలు రెడ్ క్రాస్ బిల్డింగ్స్లో జరుగుతుంది. ఈ మహాసభ ముఖ్య ఉద్దేశం గత కార్యక్రమాలన్నీ సమీక్షించుకొని నూతన కమిటీని ఏర్పాటు చేసుకొని, నూతన కమిటీ ద్వారా అలా మా లాయర్స్ యూనియన్ యొక్క ఉద్దేశాలని ముందుకు తీసుకెళ్ళడానికి సభ ఎన్నుకుంటున్న నూతన కమిటీని. అదేవిధంగా ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ 1982లో ఏర్పడింది. ఇది దేశవ్యాప్తమైనటువంటి యూనియన్. ఈ యూనియన్లో లాయర్సు, న్యాయ విద్యార్థులు, న్యాయ
ఉపాధ్యాయులు అందరూ సభ్యులుగా ఉంటారు. 1977 ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ ప్రకటించిన తర్వాత భారత రాజ్యాంగం కల్పించినటువంటి ప్రాథమిక హక్కుల్ని హరించిపోయినాయి. ప్రభుత్వానికి ఎవరు వ్యతిరేకంగా మాట్లాడకుండా ఉంది. ఆ సందర్భంలో అప్పటి న్యాయవాదులైనటువంటి జ్యోతి బసు గారు, కృష్ణయ్యర్ గారు, మన రాష్ట్రం నుంచి బొడేపటి రాధాకృష్ణ గారు, అట్లా ప్రముఖ న్యాయవాదులందరూ కలిసి ఈ సంఘాన్ని ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు న్యాయవాదుల యొక్క సమస్యల మీద, న్యాయవాదుల సంక్షేమం కోసం పోరాడుతూ, అలాగనే సమాజ శ్రేయస్సుకు పాటుపడుతూ ఉంది. సమాజంలోని ప్రజలకి ఇబ్బందికరమైనటువంటి చట్టాలు వచ్చినప్పుడు వాటిని తిప్పికొడుతూ ఆపు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం తీసుకొచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వం నూతన క్రిమినల్ చట్టాలని తీసుకొచ్చింది. ఈ తీసుకొచ్చిన నేపథ్యం ఏంటంటే 143 మంది భారత పార్లమెంటు సభ్యుల్ని వెలివేసి అక్కడ ఎలాంటి చర్చ లేకుండా ఈ సమాజం పడేటువంటి ప్రభావాన్ని చర్చించకుండా నూతన క్రిమినల్ చట్టాలను తీసుకొచ్చింది. అవి చాలా ప్రజల ప్రాథమిక హక్కుల్ని హరించేటటువంటి, కాబట్టి ఇది చాలా తీవ్రమైనటువంటి నష్టాన్ని కలుగజేస్తే నూతన క్రిమినల్ చట్టాలు. వీటిని రద్దు చేసుకునే వరకు ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ ప్రజల్ని చైతన్యం పరుస్తుందని చెప్పి తెలియజేస్తాం. ఎస్సీ ఎస్టీ జర్నలిస్టులకు ప్రమాద బీమా సౌకర్యం ఏర్పాటు చేసి సంవత్సరం పూర్తయిందని, దానిని రెన్యువల్ చేసుకోవాలని ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ జర్నలిస్టుల యూనియన్ నాయకులు అజయ్ బాబు తెలిపారు. ఎస్సీ ఎస్టీ జర్నలిస్టుల అసోసియేషన్ ఏర్పడిన తర్వాత గత సంవత్సరం జూలై 7వ తేదీన పోస్టల్ ఇన్సూరెన్స్ను ప్రతి ఒక్కరికి చేయించడం జరిగిందని, కాలపరిమితి అయిపోయినందున సభ్యులు మరలా రెన్యువల్ చేయించుకోవాలని, దానికి కావలసినటువంటి నగదును యూనియన్ చెల్లిస్తుందని సభ్యులు సంప్రదించాలని కోరారు. కొత్తగా ఎవరైనా జర్నలిస్టులుగా వచ్చి ఉన్నా వారు కూడా అసోసియేషన్లో సంప్రదించి కొత్తగా ఇన్సూరెన్స్ను నమోదు చేయించుకోవాలని అన్నారు. అనుకోకుండా ప్రమాదం జరిగినప్పుడు 10 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ అందించడం జరుగుతుందని తెలిపారు. యూనియన్ నాయకులు వేసిపోగు కోటయ్య తదితరులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా ఎస్సీ ఎస్టీ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గత సంవత్సరం అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జర్నలిస్టుల ప్రమాద బీమా పాలసీ ఈ నెల 7వ తారీఖుతోటి రెన్యువల్ చేసుకునే సమయం పూర్తవుతుంది. కాబట్టి అసోసియేషన్ సభ్యులు మరియు కొత్తగా పాలసీ తీసుకోదలిచిన ఎస్సీ ఎస్టీ జర్నలిస్టులు అందరూ 9440925092 అనే నంబర్లో సంప్రదించి వారి పేర్లు నమోదు చేసుకొని ప్రమాదవశాత్తు ఉద్యోగరీత్యా ప్రయాణాల్లో ప్రమాదవశాత్తు ఏదన్నా జరిగినప్పుడు మన కుటుంబానికి ఆదరువుగా ఎస్సీ ఎస్టీ జర్నలిస్టులకి 10 లక్షల రూపాయల ప్రమాద బీమా అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉచితంగా ఏర్పాటు చేయటం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొక మారు ఎస్సీ ఎస్టీ జర్నలిస్టులందరూ ఈ సదావకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం. ఎస్సీ ఎస్టీ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గత సంవత్సరం పోస్టులకు సంబంధించిన ప్రమాద బీమాని నమోదు చేయటం జరిగింది. అది ఈ నెల 7వ తారీఖుతో మిగిలినుంది. ఈ నేపథ్యంలో మళ్ళీ ఆ పోస్టల్ బీమాకు సంబంధించి రెన్యువల్ లేదా కొత్తగా జర్నలిస్టులుగా పేర్లు నమోదు చేసుకున్న వ్యక్తులు వచ్చి నమోదు చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాం. పెంపుడు జంతువు కనబరిచే విశ్వాసం అంతా ఇంత కాదు. కుక్క చూపించే విశ్వాసానికి ఎంతటి వారైనా ఫ్లాట్ అవ్వాల్సిందే. వాటి పట్ల మనం ఏర్పరచుకునే ఆత్మీయత మనస్సుకు ఎంతో ఉల్లాసాన్ని ఇస్తుంది. మనిషి జంతువుల మధ్య ఇలాంటి సంబంధం ఏర్పడితే అది కలకాలం కొనసాగుతుంది. ఈ బంధం వెనుక ప్రాణాలను హరించే అంటురోగాల ప్రమాదం పొంచి ఉంటుంది. ఈ నేపథ్యంలో వాటిపై ప్రేమ ఎంత అవసరమో జాగ్రత్తలు కూడా అంతే అవసరమని చైతన్యపరిచే జూనోసిస్ డే సందర్భంగా ప్రత్యేక కథనం. పెంపుడు జంతువులు కనపరిచే విశ్వాసం అంతా ఇంత కాదు. దాని పట్ల మనం ఏర్పరచుకునే ఆత్మీయత మనసుకు ఎంతో ఉల్లాసాన్ని ఇస్తుంది. మనిషి జంతువు మధ్య ఇలాంటి బంధం ఏర్పడితే అది కలకాలం కొనసాగుతుంది. ఈ బంధం వెనుక ప్రాణాలను హరించే అంటురోగాల ప్రమాదం పొంచి ఉంది. ఈ నేపథ్యంలో వాటిపై ప్రేమను పెంచుకోవడం ఎంత అవసరమో అందుకు తగ్గ జాగ్రత్తలు కూడా అంతే అవసరం. ఆప్యాయతలోనూ అప్రమత్తత కలిగి ఉండాలి. పెంపుడు జంతువుల పెంపకంలో జాగ్రత్తలు అత్యంత అవసరం. ఇది జర్మన్ షెపర్డ్ బ్రీడ్. ఇట్స్ ఎ హోమ్లీ డాగ్. జూనోటిక్ అనే ఇటాలియన్ పదం నుంచి పుట్టిందే జూనోసిస్. ఏటా జూలై 6వ తేదీన ప్రపంచ జూనోసిస్ డే జరుపుకుంటాం. ఈ డే ప్రాముఖ్యత గురించి జంతువులు పెంచేవారు ప్రధానంగా అవగాహన కలిగి ఉండాలి. జూ అంటే జంతువులకు సంబంధించిన అంశం. మనుషుల నుంచి పశువులకు,
పశువుల నుంచి మనుషులకు సంక్రమించే వ్యాధుల్నే జూనోటిక్ వ్యాధులు అంటారు. ఇలాంటి వాటిని ఇప్పటి వరకు 253 వరకు గుర్తించారు. వీటిలో ర్యాబిస్ పిచ్చికుక్క వ్యాధి అనేది అత్యంత ప్రమాదకరమైనది, ప్రాణాంతకరమైన వ్యాధి. లూయిస్ ప్యాస్చర్ అనే ప్రఖ్యాత శాస్త్రవేత్త పిచ్చికుక్క కాటుకు గురైన వ్యక్తికి జూలై 6న 1885వ సంవత్సరంలో మొట్టమొదటిసారిగా యాంటీ ర్యాబిస్ టీకాను వేసి సఫలీకృతులయ్యారు. ఆ రోజును అంటే జూలై 6వ తేదీని ఆనాటి నుంచి ప్రతి సంవత్సరం వరల్డ్ జూనోసిస్ డేగా నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తుంది. ఈ జూనోటిక్ వ్యాధుల గురించి ప్రజలను అప్రమత్తం చేసి రోగాల బారిన పడకుండా చేయటమే వరల్డ్ జూనోసిస్ డే ప్రధాన ఉద్దేశం. జంతువులకు పక్షులకు సంబంధించిన కొన్ని వ్యాధులు మనుషులకు సంక్రమించి సాధారణ సమస్యలతో పాటు ప్రాణహాని కలిగించేంతటి ప్రమాద పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఈ కారణంగా జంతువులు, కోళ్లు, పక్షులను పెంచేవారు, ప్రయోగశాలలు, వ్యాధి నిర్ధారణ కేంద్రాల్లో పనిచేసేవారు, పశువుల ఆసుపత్రుల సిబ్బంది, చర్మం, తోళ్ల పరిశ్రమల కార్మికులు ఈ జూనోటిక్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండటం ద్వారా ఆరోగ్యాన్ని, ప్రాణాలని కాపాడుకోవచ్చు. జూనోటిక్ వ్యాధుల్లో ఆంత్రాక్స్ ప్రాణాంతకమైనది. ఈ వ్యాధి పచ్చగడ్డి ద్వారా పశువులకు సంక్రమిస్తుంది, గాలి ద్వారా మరొకరికి వ్యాపిస్తుంది. ఆంత్రాక్స్ వ్యాధి గుర్తించిన 6 కిలోమీటర్ల పరిధిలో 5 ఏళ్ల పాటు నిర్ణీత గడువులో వ్యాధి నిరోధక టీకాలు వేయించాలి. మనుషుల్లో వ్యాధి సోకినట్లు అనిపిస్తే పరీక్షలు చేయించి అత్యవసర చికిత్సలు అందించాలి. మూగజీవాల ద్వారా మనుషులకు సోకే ప్రాణాంతకమైన వ్యాధుల్లో అత్యంత భయంకరమైనది ర్యాబిస్. తోడేళ్లు, నక్కలు, ముంగిసల్లో ఈ వ్యాధికారక క్రిములు ఎప్పుడూ ఉంటాయి. జంతువుల నుంచి, పక్షుల నుంచి వైరస్ ద్వారా వ్యాపించేవే ర్యాబిస్. మెదడు వాపు, గాలికుంటు వ్యాధి ఉన్నాయి. బ్యాక్టీరియా వల్ల బ్రూసెల్లోసిస్, క్షయ, సాల్మనెల్లోసిస్, ఆంథ్రాక్స్, గ్లాండర్స్ ఉన్నాయి. పరాన్న జీవుల వల్ల ఎంకోలోస్టోమియాసిస్, హైడాటియోసిస్, అలర్జీ, ఎగ్జిమా, అమీబియాసి, బాలండిటియోసిస్, టాక్సోప్లాస్మా ఉన్నాయి. వ్యాధులు రాకుండా పూర్తిగా ఉడికించిన మాంసాన్ని, గుడ్లను మాత్రమే తినాలి. వ్యాధి సోకిన పశువులు పాలను తాగకూడదు. అనుమానం ఉన్నప్పుడు పాలను బాగా మరిగించి తాగాలి. పశువులు, జంతువులు, పక్షులు, కోళ్లకు కాలానుగుణంగా ఇవ్వవలసిన వ్యాధి నిరోధక టీకాలను చేయించాలి. పెంపుడు కుక్కలకు తప్పక టీకాలు వేయించాలి. పందులకు గ్రామ శివార్లలో ఆవాసం ఏర్పాటు చేయాలి. పౌల్ట్రీ ఫారాలు, జంతు ప్రదర్శనశాలలు, సర్కస్ కంపెనీలు, డైరీ ఫారాల్లో పనిచేసేవారు, పశు పోషకులు, జంతు ప్రేమికులు వ్యక్తిగత పరిశుభ్రతమైన మరింత శ్రద్ధ చూపాలి. ఇంకా యాక్టివిటీస్ అనేవి ఎంతగా రావు అనమాట. మనం చెప్తే వింటది, కొంచెం పర్లేదు, అటుపో ఇట్రా ఇట్లా అని తెలుగు బాగా అర్థమవుతుంది, బాగా వింటది కూడా. చాలా ఫ్రెండ్లీగా ఉండిద్ది, చెప్పింది చేస్తుంది, ఎఫెక్షన్ ఎక్కువ. పాటించాల్సిన జాగ్రత్తలివి. వీధి కుక్కల నిర్మూలన చేయాలి. ఊరికి దూరంగా 3-4 కిలోమీటర్ల దూరంలో పరిశుభ్రమైన వాతావరణంలో పందులు పెంచాలి. పశు పెంపకందారులు పాల ఉత్పత్తిలో పరిశుభ్రత పాటించాలి. పెంపుడు కుక్కలకు తప్పక ర్యాబిస్ నిరోధక టీకాలు వేయించాలి. చిన్నపిల్లలు కుక్కలతో ఆడేటప్పుడు నోట్లో చేతులు పెట్టకుండా తల్లిదండ్రులు జాగ్రత్త పడాలి. జూనోసిస్ డే సందర్భంగా పశుసంవర్ధక శాఖ అధికారులు పెంపుడు కుక్కలకు వ్యాక్సిన్ వేసే కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ఇందులో భాగంగానే జిల్లా కేంద్రం ఒంగోలులో సంతపేటలోని పశువుల ఆసుపత్రిలో జూనోసిస్ డే సందర్భంగా కుక్కలకు యాంటీ ర్యాబిస్ వ్యాక్సిన్ వేస్తున్నట్లు సంయుక్త సంచాలకులు బేబీ రాణి తెలిపారు. ఒంగోలు నగరంలో పెంపుడు జంతువులు పెంచే వారి సంఖ్య అధికమే. సో ఇది మెయిన్ డిజైన్ చేసింది కూడా దొంగల్ని పట్టుకోవడానికి. మళ్ళీ స్నైఫింగ్ అనమాట, ఇది బాగా స్నిఫ్ చేస్తుంది, అంటే వాసన, డ్రగ్స్ కనిపెట్టడానికి అలాంటి వాటికి బాగా ఉపయోగపడుతుంది అనమాట ఈ డాగ్. ఇంకేమన్నా స్పెషల్ అంటే మనం ట్రైన్ చేస్తాం కాబట్టి అలానే అది ఫాలో అవుతుంది. ప్రధానంగా కుక్కలను పెంచుతున్నారు. పశు సంవర్ధక శాఖ అధికారుల గణాంకాల ప్రకారం ఒంగోలు నగరంలోనే సుమారు
5,000కు పైగా పెంపుడు కుక్కలు ఉన్నట్లు తెలుస్తుంది. ఇంకా లెక్కల్లోకి రాకుండా ప్రైవేటు పశు వైద్యశాలల దగ్గర పెంపుడు జంతువులను చూపించి వ్యాక్సిన్ వేయించే వారి సంఖ్య ఇందుకు రెట్టింపుగానే ఉంటుంది. జూనోసిస్ డే సందర్భంగా పెంపుడు కుక్కలకు అధికారులు ఉచితంగా వ్యాక్సిన్ వేస్తున్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు తగిన ప్రచారం చేశారు. విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు లోతైన విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి తప్ప బాధితులపైనే నిందారోపణలు చేయడం బాధాకరమని జమ్ములపాలెనికి చెందిన హరిబాబు అన్నారు. టంగుటూరు విద్యుత్ కార్యాలయం వద్ద ఆయన నిరసన తెలిపారు. ఇటీవల ఆయన తన ఇంటి విద్యుత్ సర్వీసును పునరుద్ధరించలేదనే కారణంతో టవర్పైకి ఎక్కిన సంగతి తెలిసిందే. విద్యుత్ శాఖ ఎస్సీ సత్యనారాయణ ఒంగోలులో నిర్వహించిన మీడియా సమావేశంలో తనపై తప్పుడు ఆరోపణలు చేశారని హరిబాబు తెలిపారు. అవినీతి అధికారిని కాపాడేందుకు స్థానిక విద్యుత్ శాఖ ఏడీఈ మోహన్ రావు తనపై ఒత్తిడి తెస్తున్నారని, తానే క్షణికావేశంలో ఏఈపై నిందలు మోపానని తెల్ల కాగితంపై రాసి ఇవ్వాలని కోరుతున్నట్లు హరిబాబు వెల్లడించారు. జిల్లా ఉన్నతాధికారులు స్పందించి తనకు తగిన న్యాయం చేయని ఎడల భార్య పిల్లలతో విద్యుత్ కార్యాలయం వద్ద బైఠాయించి నిరసన కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఉన్న మీటర్కి మా నాన్నగారి పేరు మీద ఉన్న మీటర్కి కనెక్షన్ ఇవ్వడానికి ఏంటి ఇబ్బంది? మీ తండ్రి గారు పుట్టేవా లేదా సర్టిఫికేట్ తీసుకొని రండి. అసలు నువ్వు ఆ ఇంట్లో ఉండటానికి అర్హుడు కాదు. నువ్వు నా ఆఫీస్లో నుంచి బయటకు వెళ్ళిపోండి. నేనే రిప్రజెంట్ ఇస్తే నా ముఖాన్ని కాగితాలు బయటకు కొట్టాడు. ఏడీ గారికి పోయి చెప్పగలిగాను. చెబితే ఏడీ గారు ఏమన్నారు, ఒకసారి స్పందించారు. రెండోసారి పోయి అడిగితే ఏడీ గారు, నువ్వు ఇది మా ఏఈ గారు చెప్పారు ఇవ్వటానికి కుదరదు, మీరు ఇలాగ వచ్చి అడిగితే కుదరదండి, ఇవ్వటం కుదరదని బయటికి పంపించారు. ఈరోజేమో ఫోన్ చేస్తాము మాట్లాడండి అని అంటున్నారు. అది ఎంతవరకు సవాలు సార్? మీరే ఆలోచించండి. మేము మా ప్రాబ్లం మేము చెప్పాము, నా నిరసన తెలిపాను. నన్ను అడిగి ఏం జరిగింది అబ్బాయి, నన్ను అడిగి మీరు విచారం చేసి మీరు చెప్పక ప్రెస్ మీట్ పెట్టి మీరు ఏదైనా చెప్తే సరే, ఏది చెప్పకుండా ఏ ఆధారాలు లేకుండా మీరు వచ్చి ఏదైనా అవాస్తవాలు ఎలా చెబుతారు సార్ సత్యనారాయణ గారు? అది కరెక్ట్ సార్. మీరు ఒకసారి దాన్ని పరిశీలన చేసుకోండి. మీ మాటలు వెనక్కి తీసుకోవాలని మా డిమాండ్. మీరు తీసుకోని పక్షంలో మా నిరసన వేరే విధంగా తెలియపరుస్తాను. ఇది మాత్రం ఇంతవరకు మాత్రం ఊరుకున్న పనే లేదు సార్. మేము పేదవాళ్ళమని మీ ఇష్ట ప్రకారం మీరు ఉన్నతాధికారులు జిల్లాధికారులు మేము ఆడ కూర్చున్నాం. మీ అధికారిని మీరు కాపాడుకోవడం కోసం మీరు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఈరోజు సార్ రండి సార్ కూర్చోండి సార్ అంటున్నారు. ఆ రోజే బయటకు వెళ్ళిపోండిరా, ఎవడురా నువ్వేంట్రా నువ్వు మాట్లాడేది అని ఆ రోజు అన్నారు. ఈరోజు వచ్చి రండి సార్ కూర్చోండి సార్ మాట్లాడదాం సార్, ఏదన్నా తప్పు ఉంటే జరిగిందో ఒప్పుకోండి సార్ అంటారు. అది కరెక్ట్ సార్ కాదు సార్. మీరు దాన్ని ఒకసారి విచారణ చేయాలని కోరుకుంటూ, హరిబాబు లంచం అడగలేదు హరిబాబుని ఏఈ గారు అని చెప్పారు. నన్ను ఏఈ గారు 15,000 రూపాయలు లంచం అడిగారు. ప్లస్ మీ నాన్నకు నువ్వు పుట్టావా లేదా సర్టిఫికేట్ తీసుకొని రమ్మని అడిగారు. అవి ఏమీ అడగకుండా ఏమీ లేదు 15,000 అడగలేదు, ఇవన్నీ అవాస్తవాలు, ఆ అబ్బాయి ఆరోపణలు చేస్తున్నారు అని చెప్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ సార్? ఏ విధంగా నన్ను విచారం చేసి చెప్పగలుగుతున్నారు సార్? ఎస్సీ గారు సత్యనారాయణ గారు అంట ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి చెప్పారంట. అది కరెక్ట్ కాదు సార్. నేను బిల్లు కట్టాను, గత నెల కట్టాను. గత 8 నెలల నుంచి నాకు కరెంటు లేక నానా బాధలు పడతా ఉన్నాము. నానా బాధలు పడతా ఉంటే ఏఈ గారు నేను చెప్పినప్పుడు కట్టు, ఎలక్షన్ కోడ్ ఉంది, నేను చెప్పినప్పుడు కట్టు, ప్లస్ దీనికి తోడు నేను చెప్పినప్పుడు నువ్వు డబ్బులు కట్టు, ఒక అధికారి చేత నువ్వు పని చేయించుకోవటం ఎలాగో మీ తమ్ముడిని చూసి నేర్చుకో, నాకు ఇంత కానీ ఇవ్వగలుగుతావా లేదా? అలాగైతే చేస్తాను. నీకు సపరేట్ మీటర్ రావాలంటే మనిషిలో అత్యంత ప్రాధాన్యత కలిగిన అవయవాలు కన్ను, ముక్కు, చెవి. వాటి పట్ల ప్రతి ఒక్కరూ జాగ్రత్త వహించాలి. చెవి భాగం వీటిలో సున్నితమైంది. చెవి ప్రాధాన్యత తెలుసుకోలేక చెవిని చాలామంది నిర్లక్ష్యం చేస్తుంటారు. ఈ నేపథ్యంలో చెవిని కొంతమంది గుబులు తీసే వారికి అప్పగిస్తుంటారు. తద్వారా వారి మిడిమిడి జ్ఞానంతో చెవులకు ప్రమాదం సంభవించే అవకాశాలు 90% ఉన్నాయి. ఒంగోలు ఆర్టీసీ బస్టాండ్ రైల్వే స్టేషన్లో గుబులు తీస్తామని చెప్పి ప్రయాణికుల చెవులకు చిల్లులు పెడుతున్న వైనం ఎప్పటి నుంచో చూస్తున్నాం. గుబులు తీసే వృత్తితో చాలామంది మనకు బస్టాండ్లో రైల్వే స్టేషన్లో తారసపడుతుంటారు. వారు చెవిలో ఏవేవో ద్రవాలు పోసి శుభ్రత లేని సూదులు చిన్న చిన్న పరికరాలు పెట్టి చెవిని శుభ్రం చేస్తుంటారు. చెవిలో ఆముదంతో పాటు ఇంకా ఏవేవో ద్రవాలు వేస్తుంటారు. దీంతో చెవికి వినికిడి లోపం రావడంతో పాటు ఫంగస్ వ్యాపించి శాశ్వతంగా వినికిడి లోపం సంభవించే ప్రమాదం ఉందని వైద్యులు చెబుతున్నారు. చెవికి సంబంధించి వైద్యులు అందుబాటులో ఉన్నా కానీ తాత్కాలిక ఉపశమనం కోసం కొంతమంది వీరి వద్దకు వెళుతుంటారు. ఈ నేపథ్యంలో ప్రమాదాలు కోరి తెచ్చుకుంటున్నారు. మీరు ఏ ఊరన్నా మంది?
మాది విజయవాడ. విజయవాడ. ఇక్కడ ఎప్పటి నుంచి మీరు ఇది గుబులు తీయటం? అంటే మా అమ్మ నాన్నలు మహారాష్ట్ర, మేము పుట్టి పెరిగింది విజయవాడ. అక్కడికి వచ్చి 40 సంవత్సరాలు అవుతుంది. ఇక్కడికి వచ్చి అన్నాడు ఇక్కడంటే ఇది మా ఊరు కాదని మేము క్యాంపులు వేస్తాం. అటు చిన్న చిన్న ఊర్లు అన్నీ తిరుక్కుంటా వెళ్తాము. అది ఇప్పుడు ఈ గుబులు తీసిన దానికి ఎంత తీసుకుంటారు? మామూలుగా 40 రూపాయలు, 50 రూపాయలు. ఇంకా ఏమేమి చేస్తారు? మాలిష్ చేస్తాం తలకి, స్టీరింగ్ వైర్లు ఉంటాయి, స్టీరింగ్ వైర్ అల్లుతాం, బండికి డెకరేషన్ చేస్తాం. మీరు ఎప్పుడైనా ఎంతమందికి చేస్తారు రోజుకి? మీరు చెప్పలేమన్నా పనిని బట్టి. అంటే కొంతమంది ఖాతా వాళ్ళు ఉంటారు, కొంతమంది తీపిచ్చుకోవాలనిపిస్తారు. ఖాతాలు ఉంటారు అన్న. ప్రతి ఆదివారం వస్తారు, తీపిస్తారు. రోజుకి ఒక 20-30 చేస్తారా? పనిని బట్టి అన్న. మామూలుగా అడుగుతాం. 10-15 అలా అయింది. వాటిలో ఏమేమి వాడతారు మీరు చెవులోకి? ఆమ్దం అన్న, ఆమ్దము, పరాక్సైడ్ అంతే. ఎవరికి ఇబ్బంది ఉండదా? ఇది ఇబ్బంది ఏమి ఉండదన్న. మా తాతలు ముత్తాతల నుంచి వచ్చింది. ఇబ్బంది ఏమి ఉండదు. చెవులు పోవటం అస్సలు అలాంటివి ఏమి ఉండవు. ఈ పని అయితే ఇంచుమించుగా ఒక 28 సంవత్సరాల నుంచి చేస్తాను సార్. 28 సంవత్సరాల నుంచి నువ్వే చేస్తానా? మీ ఫ్యామిలీ నుంచే? మా ఫ్యామిలీ నుంచే. అంటే మా నాన్నగారు ఇదే పని చేసేవాళ్ళు. మా నాన్నగారు, మా మామగారు అందరూ ఇదే పని చేసేవాళ్ళు. ఎక్కడ మీది సొంత ఊరు? సొంత ఊరు గుంటూరు జిల్లా. కాకపోతే ఇప్పుడు ఇక్కడే మ్యారేజ్ చేసుకుని ఇక్కడే ఉంటున్నాం. టోటల్గా ప్రధానంగా ఇదే వృత్తి అని? ఇదే నేను కానీ, మా నాన్నగారు కానీ, మా మామగారు అందరూ. ఏం కాదా ఇవాళ చెవులకి మీరు ట్రైనింగ్ ఇస్తాయి? ట్రైనింగ్ అంటే ఇప్పుడు అలవాటు లేకపోతే రాము సార్. తీసుకుంటారా? కంపల్సరీగా. ఎన్ని రోజులు ట్రైనింగ్ అది? ఇంచుమించు ఉంటుంది ఒక 4-5 నెలలు. 4-5 నెలలు ఇంట్లోనే మా నాన్నగారు కానీ అలా ఇచ్చి అలాగా జాగ్రత్త తీరా అని పంపిస్తూ ఉంటారు. ఇప్పుడు ఎవరికి చెవులు పోయిన దాఖలా లేదు. చెవులు రావటం లేదు, అట్లాంటిది ఏం సార్. అసలు మామూలుగా ఒకవేళ స్టార్టింగ్లో తీసినా కానీ చెవులో బయట తీస్తాం కానీ లోపల దాకా పెట్టాం. ఎప్పుడైతే ఫుల్గా ప్రాక్టీస్ అయిద్దో అప్పుడు లోపల దాకా పెట్టి అలా తిప్పుతూ ఉంటాం. అప్పుడు దాకా బయట తీసేది. అంటే గుబులు వచ్చినా రాకపోయినా కానీ. రోజుకి ఎన్ని గుబులు తీస్తారు? లెక్క అయితే సరిగ్గా తెలియదు కానీ రోజుకి ఇంచుమించుగా 30-40 మంది దాకా చేయవచ్చు. ఒకసారి తీసుకుని 40 రూపాయలు తీసుకుంటారా ఒక చెవికి? మామూలు క్లీన్ చేసినందుకు ఇదివరకు 40 రూపాయలు తీసుకున్నాం, ఇప్పుడు 50 రూపాయలు తీసుకుంటున్నాం. రేట్లు పెరిగినాయి కదా? 10 రూపాయలు పెంచాం అంతే సార్. ఇప్పుడు చెవులో గుబులు ఏదైనా ఎగస్ట్రా ఉందనుకో ఒక 100-200 అట్లా ఇస్తూ ఉంటారు తెలిసిన వాళ్ళు. తృప్తిగా. అది ఎంతమంది ఉన్నారు మొత్తం ఇక్కడ? నేను మామూలుగా ఇంచుమించుగా ఒక 5-6 అట్లా ఉంటాం. ఇక్కడ నేను ఇటు పక్క నేను ఒకరిని ఉంటాను, అటు పక్క ఒక 4 ఉంటాను. ప్లేస్ మీరే నిర్ణయించుకుంటారు? లేదు సార్, ఇక్కడే. ఇదివరకంటే ఊరు మొత్తం తిరిగేవాళ్ళం, ఇప్పుడు అంటే ఇక్కడ నిలబడటం వల్ల అలవాటు చేసుకున్నాం. ప్రతి ఒక్కరూ చెవి పట్ల జాగ్రత్త వహించాలని, ఏదైనా సమస్య ఉంటే వైద్యుల వద్దకు వచ్చి చూపించుకోవాలని చెవి, ముక్కు, గొంతు డాక్టర్ నడికట్టు మౌనికారెడ్డి తెలిపారు. పరీక్షలు చేసిన తర్వాత చెవికి ఉన్న సమస్యను గుర్తించి దానికి సంబంధించిన మందులు అందజేస్తారని అన్నారు. ఇలా ఎక్కడ పడితే అక్కడ గుబులు తీసే వారి దగ్గర చెవులు అప్పగించినట్లయితే వినికిడి లోపంతో పాటు ఫంగస్ వచ్చి ప్రాణానికే ప్రమాదం సంభవిస్తుందని హెచ్చరించారు. కుటుంబ వృత్తిగా కొంతమంది ఇదే పని చేస్తూ డబ్బులు సంపాదిస్తున్నప్పటికీ ఈ వృత్తి ఎంతోమందికి వినికిడి లోపం తెస్తుందని అన్నారు. కనుక ప్రజలు అవగాహనతో చెవికి సంబంధించి ఏదైనా సమస్య ఉంటే డాక్టర్ల వద్దకు వెళ్ళి చూపించుకోవాలని డాక్టర్ సూచించారు. నమస్తే అండి అందరికీ. నేను డాక్టర్ మౌనిక, ఈఎన్టీ స్పెషలిస్ట్, శ్రీరామ్ హాస్పిటల్ నందు కన్సల్టెంట్గా వర్క్ చేస్తున్నాను. ఇవాళ నేను మీకు అందరికీ చెప్పదలుచుకున్న విషయం చెవి గురించి. జనరల్గా అందరిలో ఉండే అపోహ ఏంటి అంటే చెవి శుభ్రం చేసుకునేకి వాళ్ళు ఎవరికి వాళ్ళు రకరకాలుగా వాళ్ళ ఇళ్లల్లో అయితేనేమి పిన్నీసులు పెట్టుకోవడము, దూది పిల్లలు పెట్టుకోవడం లాంటివి చేస్తున్నారు. బయట ఈ మధ్య కొత్తగా నేను గమనించిన విషయం ఏంటి అంటే అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ ఎవరు ఒక సంచి వేసుకుని కొంత అమౌంట్ తీసుకుని ఇష్టం వాళ్ళ దగ్గర ఏం వాడతారో తెలీదు తీసుకుని బస్ స్టాండ్ల దగ్గర, రైల్వే స్టేషన్స్ దగ్గర చెవిలో ఏ రకమైన లిక్విడ్ వాడతారో తెలీదు వేసి శుభ్రపరచడానికి ట్రై చేస్తున్నారు. దానివల్ల మీకు మేలు జరగకపోగా కీడే ఎక్కువ జరుగుతుంది. చెవి నార్మల్గా మనకి చెవి ముఖ్యమైన భాగం, ఎందుకంటే మనకి వినికిడి లేకపోతే ఎంత ఇబ్బంది పడతాము. ఇవన్నీ మన చేతులారా కొని తెచ్చుకునే సమస్యలు. మీకు ఎటువంటి ఇబ్బంది అయినా చెవికి సంబంధించి ఉంటే దయచేసి చెవి, ముక్కు, గొంతుకు సంబంధించిన డాక్టర్ గారిని సంప్రదించవలసిందిగా కోరుతున్నాను. రెండోది నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటి అంటే చెవి దాని యొక్క న్యాచురల్ పనితనమే ఏంటి అంటే దానంతటా అదే క్లీన్ చేసుకుంటుంది. దాన్ని మనం ఏమీ వేసి క్లీన్ చేయాల్సిన అవసరం అయితే లేదు.
రెండోది, చెవికి సంబంధించి ఏమైనా చీములు కానీ ఇలాంటివి కారితే దయచేసి అశ్రద్ధ చేయకుండా కన్సల్టెంట్ని మీరు కలిస్తే మొదట్లోనే ట్రీట్మెంట్ టాబ్లెట్స్తో సరిపోతుంది. లేదు మీరు డిలే చేసుకుంటూ వెళ్తే మాత్రం అనవసరంగా మీరు చెవిని ఇబ్బంది పెట్టి వినికిడి అనేది కోల్పోవటం జరుగుతుంది. సర్జరీస్ వరకు తీసుకుని వెళ్తారు. స్వాతంత్ర సమరయోధుడు, సంఘ సంస్కర్త, భారత మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీవనరావు 38వ వర్ధంతి సందర్భంగా అద్దంకి రోటరీ క్లబ్ ఆఫ్ సింగరకొండ ఆధ్వర్యంలో కట్టకిందపాలెంలోని బాబు జగజ్జీవనరావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బాబు జగజ్జీవనరావు దళిత, అణగారిన, బలహీన వర్గాల వారికి ఎంతో సేవ చేశారని వక్తలు అన్నారు. కార్యక్రమంలో రోటరీ అధ్యక్షుడు చప్పిడి వీరయ్య, మల్లాది శ్రీనివాసరావు, షేక్ మహమ్మద్ రఫీ, సందిరెడ్డి శ్రీనివాసరావు, జి యాకోబు, స్టాలిన్, దేవసహాయం తదితరులు పాల్గొన్నారు. ఆయన నాంది ప్రస్తావనగా ఉన్నాడు. అలాగే దళిత ప్రజలకు ఆయన ఆశాస్ఫూర్తిగా ఉన్నాడు. అంబేద్కర్ గారు, అలాగే బాబు జగజ్జీవన్ రావు గారు దళిత శ్రేయస్సు కొరకు చేసిన కృషిని అసిస్టెంట్ గవర్నర్ అబ్బీ గారు, మన ఈ సంఘ పెద్దలు స్టాలిన్ మాస్టర్ గారు, దేవపాల్ మాస్టర్ గారు చేసినటువంటి కరుణావంటే ఆయన పేదలకు ఎంతో చిన్నతనం నుంచే ఒక ఎమ్మెల్యేగా, ఒక ఎంపీగా, ఒక సెంట్రల్ మినిస్టర్గా, ఉప ప్రధానిగా అంచెలంచెలుగా ఎదిగి దేశానికి ఎంతో సేవ చేసినటువంటి మహనీయుడు. ఆయన ఆ రోజు రైతులకి వ్యవసాయ మంత్రిగా ఉన్నప్పుడు వ్యవసాయానికి రైతులకు కావాల్సినటువంటి వారిచ్చిన స్ఫూర్తితో బాగా చదువుకొని గొప్ప స్థానంలో విద్యార్థులు యువత అంతా కూడా ఉండాలని ఈ యొక్క మా రోటరీ యొక్క ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేయడం సంతోషంగా ఉంది. ఇక్కడికి పెద్దలు స్టాలిన్ మాస్టర్ గారు, సింగయ్య మాస్టర్ గారు, కొలకలూరి వ్యవసాయ మాస్టర్ గారు, ఇంకా పెద్దలు జడ మాస్టర్ సభ్యులందరూ కూడా జగజ్జీవనరావు గారికి ఈరోజు పూలమాలతో సత్కరించడం చాలా సంతోషకరమైన విషయం. వారి యొక్క జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటూ వారు బడుగు బలహీన వర్గాల కోసం వారు చేసిన కార్యక్రమాలు ఎన్నో మనం చూసాం. ఈనాడు దళిత బలహీన వర్గాలు సంతోషంగా పొందుతున్నారంటే వారి సంస్కరణలే ప్రధాన విషయంగా నేను భావిస్తున్నాను. వారు ఏ మంత్రి పదవి స్వీకరించినా, రైల్వే మంత్రిగా చేసినా, ఆహార మంత్రిగా చేసినా, వ్యవసాయ మంత్రిగా చేసినా, రక్షణ మంత్రిగా చేసినా కూడా సక్సెస్ఫుల్గా బయటకు వచ్చారు. అటువంటి మహనీయులు పొగాకు ధరలు ఈ సీజన్లో పైకి ఎగబాకుతున్నాయి. టంగుటూరు కేంద్రం వేలంలో కిలో 364 రూపాయలు, పొదిలిలో 360 రూపాయల చొప్పున గరిష్ట ధర లభించింది. మిగతా కేంద్రాల్లో బోర్డు అనుమతి ఇచ్చిన మేరకు పంట విక్రయాలు పూర్తయ్యాయి. ఎస్బీఎస్ రీజియన్ పరిధిలోని కేంద్రాల్లో 3538 బేళ్లు తేగా 3080 కొనుగోలు చేశారు. ఎస్ఎల్ఎస్ రీజియన్ పరిధిలో కేంద్రాలకు 1777 బేళ్లు తీసుకురాగా 1564 బేళ్లను కొనుగోలు చేశారు. అద్దంకి మండలం సింగరకొండ క్షేత్రంలో కొలువై ఉన్న శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారికి అమావాస్య సందర్భంగా దశ సహస్ర కదలి ఫలార్చన నిర్వహించారు. గుంటూరు వాస్తవ్యులు శ్రీ న్యూ మార్నింగ్ స్టార్ ట్రావెల్స్ నిర్వాహకులు పొనకల శ్రీనివాసరావు దంపతులు ఉభయదాతలుగా వ్యవహరించారు. ప్రాతకాలంలో బిందె తీర్థంతో అభిషేకం చేశారు. అనంతరం 11 ఆవురుతాలుగా దేవస్థానం వేద పండితులు వంగల హరి శంకరావధాని నేతృత్వంలో 10,000 అరటి పండ్ల పూజా కార్యక్రమాన్ని జరిపించారు. जनरल स्टोर्स व्यापार व्यापार अंगमेताय नमः वां निखे पूजयामि नाम दासाय नमः गुरु पूजयामि अक्षग्नाय नमः वां धनि पूजयामि नन्दानाय नमः वां पूजयामि स्वप्नप्रदाय नमः श्रोत्रे पूजयामि भूतमदाय नमः कपोल पूजयामि मणिमण्डलः धनः पूजयामि
నేటి మాట. పువ్వులా కనిపించే ఆలోచన ఉంటే ముళ్ళబాటనైనా సులభంగా దాటగలం. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.